ఇప్పుడు సాధారణంగా ఏ రాజకీయ సమావేశమైనా కానీ మనం ఉత్సాహంగా పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈనాటి సమావేశం ఏదైతుందో ఒక విధంగా బాధ తప్త హృదయంతో వీళ్ళ మానసికంగా క్షోభతో అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నిప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధి లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు, ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కేవలం జగిత్యాల ప్రాంతానికేనే కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి అవకాశం నాకు మీరు కల్పించిందని చెప్పంటున్నాను. అటువంటి అవకాశాన్ని వల్ల మనం వీడడం అనేది ఎవరం కూడా కోరుకోమో జీర్ణించుకోలేమని చెప్పంటున్నాను. నాకు ఇప్పటికి గుర్తుందన్న అన్నాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు నేను అవసరం వస్తే తన ప్రాణాలు కూడా త్యాగం చేస్తా అని చెప్పని ఆమె ఒరిస్సా బహిరంగ సభలో ఎన్నికల సభలో పేర్కొన్నది. నా చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో నేను ఈ దేశ ఐక్యత కొరకు పాటుపడతానది. అటు మహా తల్లి చివరికి ఏదైతుందో స్వర్ణ దేవాలయంలో మిలిటరీ యాక్షన్ తోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు తన ప్రాణానికి ముప్పు చేయబడతాను ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను తీసుకోవడం చివరికి ఆమె బలి కావడం జరిగింది. ఆనాటి పరిస్థితులలో అప్పుడు రాజీవ్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం, అప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఏదైతున్నదో చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి. It was in 1984 December I joined into Congress party. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతుందో నేను రాజకీయంగా ఏ హోదాని కాకుండా, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం ఓడడం సహజం. ఓ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందడం జరుగుతుంది, ఓ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు కాక. అయినప్పటికీ కూడా జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో చెప్పంటూ నేను ఐక్యతకు చిహ్నంగా సోదరులు సహజలు అందరూ కూడా ఐక్యంగా నిలబడి నేను 94 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎంపికై వారి తదుపరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టింది. ఆనాడు 294 సభ్యుల్లో కేవలం 26 మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నాట్ ఈవెన్ అపోజిషన్ గుర్తింపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అని చెప్పంటున్నాను. అప్పుడు 95లో ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఒక స్థానిక సంస్థలు అన్ని కూడా అప్పుడు జగిత్యాల్, మల్యాల్, కొడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి పెద్ద రత్నాకరరావు గారు ఏదైతుందో బుగ్గారం ప్రాతినిధ్యం వహిస్తుండ్రే
సారంగాపూర్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మరి విజయ కేతాలు ఎగరవేసింది. అంటే అది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు బలానికి నేను చిహ్నంగా పేర్కొంటున్నాను. నేను అప్పుడే 96లో ఉప ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు నాపై గెలిచిన మిత్రుడు రమణ గారు పార్లమెంట్కి ఎంపిక కావటం, మరి పార్లమెంట్కి ఎంపిక కావడంతో శాసనసభకు ఉప ఎన్నిక వస్తే నేను శాసనసభ ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లు పోలైతే 54,000 మెజార్టీతో వీళ్ళ జగిత్యాల ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వయంగా వారు ఇక్కడ క్యాంప్ చేసిండు 2 దినాలు. ఎంఐఎం మద్దతు తెలిపింది. అంటే ఐ వాజ్ పోల్డ్ ఆన్ ద డే 84,000. అంటే ఒక ఉప ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓటు పోల్ చేసుకోవటం అనేది ఒక దేశ చరిత్ర ఇంకెక్కడ ఉన్నది అని చెప్పి నేను ఊహించానని చెప్పంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత బలోపేతాన్ని నేను చెప్పంటున్నాను. అంటే 96లో మనం ఇక్కడ గెలిస్తే 96, 99, 2004 3 పర్యాయాలు హ్యాట్రిక్ గెలుచుకొని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మా మిత్రులు సహచరులు అండదండలతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని కలిగేసుకుందామని చెప్పండి. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అప్పుడు మిత్రుడు కేసీఆర్ గారు టిఆర్ఎస్ అధ్యక్షుడు ఏదైతుందో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ నినాదం కొరకు వారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 2 పర్యాలు 2006, 2008 నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి పోటీకి నిలవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది 2006, 2008లో కూడా 2 ఉప ఎన్నికల్లో పార్లమెంట్ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. 2 ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు శిక్షణం అని చెప్పడానికి అంత ఐక్యంగా ఉండడంతోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. 2014 ఎన్నిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తరుణంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఒక జగిత్యాల శాసన నియోజకవర్గం గెలవడమే కాదు, మొత్తం 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ముదోలుని మిత్రుడు విఠలరెడ్డి గారు గెలిస్తే వారు టీఆర్ఎస్ జాయిన్ అయిపోయింది. ఏకైక శాసనసభ్యుడిగా 32 నియోజకవర్గాలలో నేను ప్రాతినిధ్యం వహించి వీళ్ళ శాసనసభలో వీళ్ళ ప్రజావాణి ప్రజల పక్షాన్ని ఏదైతుందో నిలబడి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతమే కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది. 18లో తిరిగి నేను ఆశించిన పెద్ద